ఎంకే ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద 20 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒక్కో మహిళకు 50,000 వరకు ఆర్థిక సహాయం అందించగా అందులో 40,000 సబ్సిడీని ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేశారు. ఈ కార్యక్రమం కావలి డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. కుట్టు కేంద్రాలు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే భావనతో మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టే కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా డిఆర్టీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని పథకాలను అమలు చేసి మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని ఆకాంక్షించారు. గతంలో మంత్రులు చెప్పుకున్నారు కాబట్టి ఈరోజు నమస్కారాలు. ఈ రోజున మా కావలి నియోజకవర్గంలోని వెలుగుకి సంబంధించినటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తూ డిఆర్డిఏ లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. అందులో ఫోటో స్టూడియో కానీ అదేవిధంగా ఆటో కూడా ఒక మహిళ కొనుక్కుంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది తన స్వశక్తితో ఎదిగే విధంగా ముందుకు రావాలని ఈరోజు డిఆర్డిఏ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఐటీడీఓ నుంచి కూడా ఇటువంటి లోన్లు ఇచ్చి డిఆర్డిఏ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర